ఆ సత్యములకు ఆధారమైనటువంటి సంఘముగా మన సంఘం ఉండాలి. అనేక మంది ఈ సత్యములో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి వాక్య మరి మర్మాలను వారు ఎరిగిన వారు యేసు క్రీస్తుని వారు రక్షకుడుగా అంగీకరించేటువంటి వారిగా మరి మన సంఘాలు లేక మన సహవాసాలు మరి ప్రయత్నం చేయాలి. అది దాని భాగంలోనే మనం ఈ సహవాసాలను మనం ఏర్పాటు చేసుకుంటాం. దాని భాగంలోనే మనము ప్రార్థనాపూర్వకంగా ఆ దిశగానే మనము కృషి చేస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమైనా ఈ ఆరాధనలో మనము కొంతమంది దేవునితో నడిచిన పురుషులను మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రారంభంలో మొట్టమొదటి పురుషుడు ఆదాము గారు కదండి. ఆదాము గారు ఏదైనా వనములో జీవం గల దేవునితో సృష్టికర్తని యెహోవాతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ సహవాసములో ప్రేమ, ఆ సహవాసములో ఆప్యాయత, ఆ సహవాసములో దేవుని యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మరి సహవాసంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి దినము ప్రభు ఆదాముతో మాట్లాడేటువంటి సహవాసం. ఆ సహవాసం ఏముంది? దేవుడు ఆదాముతో చల్లపూట వేళలో ఆదాముతో మాట్లాడాడు, ఆదాము దేవునితో మాట్లాడాడు. ప్రియ దేవుడు గారు ఏదైనా తోటలో ఈ సహవాసం ఒక పరిశుద్ధమైనటువంటి సహవాసాన్ని దేవుడు మానవులతో కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవుడు దేవుని యొక్క పోలికలో స్వరూపంలో సృజించబడిన వాడు. తన స్వహస్తాలతో తాను అనుకున్న రీతిలో తయారు చేస్తున్న వ్యక్తి మానవుడు. కలిగి ఆదాముతో దేవుడు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు, పరిశుద్ధమైన సహవాసం. ఎందుకు అని అంటే ఆదామును దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత ఆదాముకు సాటైన సహాయం ఇచ్చిన మరి హవ్వ, వారిద్దరిని దేవుడు బ్లెస్ చేశాడు. ఎలా చేశాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అనేటువంటి ఆశీర్వాదం. కానీ పరిశుద్ధ సహవాసము ద్వారా ఆదాము అవ్వలు ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అది. కనుక ప్రతిదినము ఆదాముతో మాట్లాడడానికి, ఆదాము దేవునితో మాట్లాడడానికి ఆ సహవాసములో ఆ సంభాషణ ఆ భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకనొక దినాన ఆ పరిశుద్ధమైనటువంటి సహవాసము, ప్రియ దేవుని విశ్వాసాలరా, మరి దేవుని నుండి దూరమైపోయిన మానవుని ఆ పరిశుద్ధ సహవాసం నుండి ఈ మానవుడు బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ధిక్కరించారు. ఆధ్యాత్మికమైన పాపము చేయడం వలన ఒకనొక దినాన్న ప్రభువు ఆదాముతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆదాము అంటున్నాడు, ప్రభువా, నీ స్వరము నాకు వినపడుతుంది, కానీ నేను నీతో మాట్లాడడానికి వీలు లేనట్టుగా నేను దాగుకొని ఉన్నాను అనేటువంటి మాట ఆ భాగంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు ఆ సహవాసంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు? ప్రభు ఎదుట నిలబడి ఎందుకు నేరుగా ప్రతిదినము మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాడు అంటే, ఆదాము అవ్వలు ప్రభు చెప్పిన మాటను వినడం లేక మరి ఆజ్ఞాతిక్రమమైనటువంటి పాపాన్ని వారు చేశారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సహవాసాలు పరిశుద్ధంగానే ఉండాలి తప్ప తిరిగి మళ్ళా ఈ సహవాసాలు విచ్ఛిన్నమైపోకూడదు. దేవుని యొక్క ప్రేమ నుండి దూరమైపోకూడదు. దేవుని యొక్క మరి కృప నుండి దూరమైపోకూడదు. దేవుని యొక్క మహిమ నుండి ఈ సహవాసము వీడి వెళ్ళిపోకూడదు బయటికి. దినదినము నానాటికి ఇంకా పరిశుద్ధమైన సహవాసంగా, బలమైన సహవాసంగా ఈ సహవాసాలు బలపరచబడాలి. అప్పుడే మన సంఘము జీవము గల దేవుని సంఘముగా మార్చబోతూ ఉన్నాడు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 21-24 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ హానోకు అనేటువంటి
భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. హనోకు అనే భక్తుడు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచెను. ప్రియ దేవుడిన హనోకు మరి దేవునితో నడుచుటలో ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎప్పుడు 11వ అధ్యాయంలో హనోకును గురించి జ్ఞాపకం చేస్తూ అక్కడ 11వ అధ్యాయం 5వ వచనములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యము పొందగా దేవుడు అతను కొనుక్కోలేను కనుక అతడు కనపడలేదు అనేది మాట. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట పిల్లరా. ఈ భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే హనోకు అనేటువంటి భక్తుడు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా దేవునితో కొనుక్కోబడెను, దేవుని యొద్దకు కొనుక్కోబడెను. దానికంటే ముందుగా రాయబడిన మాట ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండేను అని సాక్ష్యాన్ని పొందాడు. అతను హనోకు అనే భక్తుడు దేవునితో నడవడం మాత్రమే కాదు కానీ దేవునితో నడవడానికి నమ్మకత్వాన్ని కలిగి ఉండడమే కాదు కానీ దేవుని చేత ఒక మంచి సాక్ష్యం పొందాడు. ఏంటంటే దేవునికి ఇష్టడై ఉండేను అనేది మాట. ఈ పురుషుల సహవాసంలో పురుషులైనటువంటి వారు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి, స్త్రీల సహవాసంలో స్త్రీలైనటువంటి వారు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి, యవనస్తుల సహవాసంలో యవనస్తులైనటువంటి వారు ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి, సండే స్కూల్లో సంఘంలో ఎలాంటి సాక్ష్యం మనకు కావాలి. ఎలాంటి సాక్ష్యం అంటే దేవునికి ఇష్టడు అనే సాక్ష్యం, లేకపోతే నమ్మకస్తుడు అనే సాక్ష్యం. ప్రియ దేవుళ్ళ దేవునికి ప్రార్థన చేతులో ఆత్మీయ జీవితాన్ని జీవించుటలో విశ్వాస సంబంధమైన జీవితాన్ని మరి గడుపుటలో సత్యాన్ని వెంబడించుటలో నమ్మకస్తుడు. ఇతడు దేవునికి ఇష్టడుగా పిలువబడుచున్నాడు అంటే గొప్ప సాక్ష్యం మనకు కావాలి. ఆ సాక్ష్యమే హనోకును జీవంలోనికి నడిపించినట్లుగా మనల్ని కూడా ఒకనొక దినాన్న జీవం గల దేవుని సంఘములోనికి పరిశుద్ధ సహవాసంలోనికి నడిపిస్తాం. అర్థం చేసుకోవాలి. సహవాసాలు కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, సహవాసంలో ఉన్న మనము ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండడం ప్రాముఖ్యమైన విషయం. ఇలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకు వస్తూ ఉంటాయి. కనుక హనోకు నమ్మకత్వంతో దేవునితో నడిచాడు, విశ్వాసంతో దేవునికి ఇష్టడై ఉన్నాడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నెంబర్ 2, రెండవది మనం చూస్తే నోవహు కనిపిస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయములో 9వ వచనములో నోవహు గురించి రాయబడిన మాట ఏంటంటే నోవహు నీతిమంతుడు నిందారహితుడు అన్నాడు. నోవహు ఎలాంటి వాడంటే నీతిమంతుడు నిందారహితుడు. చాలా జాగ్రత్తగా ఈ మాట మనము గమనించవలసిన వారమైనా. ఈ సహవాసంలో రెండవ లక్షణం మనం ఏం కలిగి ఉండాలి అంటే చూడండి, అంటాడు నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరులను తన తరములో నిందారహితుడైండెను, నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇక్కడ కూడా నోవహు దేవునితో నడిచాడు. రెండవది అతడు నీతిమంతుడును నిందారహితుడుగా. సహవాసములో దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్న మనము ఈ సహవాసము ద్వారా మనము నీతిమత్వాన్ని నిందారహితుడిగా మనము మన జీవితాలను మలుచుకోవాలి. మన జీవితాలను మలుచుకోవాలి. దేవుడు ఎవరిని ఎన్నిక చేస్తూ ఉన్నాడు? ఇక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తే నోవహు కాలంలో దేవుడు జలప్రయాణాన్ని రప్పించిన కారణం ఏంటంటే ప్రజల యొక్క పాపము దేవుని సన్నిధిలో గొప్పదిగా ఎంచబడింది. భయంకరమైన పాపపూరితమైన బ్రతుకును వారు జీవిస్తారు.
పూర్తిగా ప్రభువుని విసర్జించినట్టు జీవితం, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా విరుద్ధమైన బ్రతుకును వారు కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని కోపము వారి మీదకు వచ్చింది. కానీ నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నటువంటి మరి నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాడు. అర్థమైంది. ఈ సహవాసాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, మనం నీతిమంతులుగా నిందారహితులుగా మార్చబడాలి. ఎలాంటి పాపము లేని వారిగా, ఎలాంటి మరి చెడు కార్యాలు చెడు క్రియలు మనలో లేని వారిగా, మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఈ సహవాసంలో ప్రభుని మనం ప్రార్థించడానికి, సహవాసంలో ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడితే మన ద్వారా అనేక మంది ఆకర్షించబడి ప్రేరేపించబడి ఈ సహవాసంలోనికి వచ్చేస్తారు. సంఘ సభ్యులే కాదు, సంఘానికి చెందని వారు కూడా ఈ సహవాసంలో రావడానికి ఇష్టపడతారు. చాలా ప్రాముఖ్యమైన మాటలు. నిందారహితమైన జీవితాన్ని జీవించిన మరి నోవహు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట అక్కడ చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చూడండి, రాయబడిన మాట దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే. అనగా ఈ సహవాసం ద్వారా మనం వినే వాక్యాలు వాక్య రూపంలో దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, నిందారహితులుగా నీతిమంతులుగా ఉండడానికి, లోకానుసరమైన జీవితాన్ని జీవించుకున్న ఆత్మీయమైన జీవితంలోనికి మన బ్రతుకులు మలుచుకోవడానికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. హెచ్చరించబడినప్పుడు దేవుని యందు భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధము చేసెను. అందువలన లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి వారసుడుగా ఆయన ఉన్నాడు. నీతికి వారసుడు ఎవరు అంటే నోవహు అని మనం చూస్తాం. నీతికి వారసుడిగా ఉన్న నోవహు దేవుని చేత హెచ్చరింపబడిన వాడిగా, దేవుని చేత హెచ్చరింపబడిన నోవహు తన కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచాడు. ఈ సహవాసంలో రెండవ మాటని జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, సహవాసంలో పాల్గొంటున్న మరి పురుషుల సహవాసంలో పురుషులైనప్పటికీ, స్త్రీల సహవాసంలో స్త్రీలైనప్పటికీ ఎవరైనా కూడా మన కుటుంబ రక్షణ కొరకు మనము మరి సిద్ధపడుతూ ఉన్నాం. కుటుంబాన్ని మనం రక్షించుకునే కొరకు, దేవుని రాజ్యానికి నడిపించడం కొరకు ఈ సహవాసంలో మనము మన జీవితాలను బలపరుచుకుంటూ ఉన్నాం. అంటే ఈ సహవాసంలో పాల్గొనే ఒక్కరికే ప్రయోజనకరం కాదు. దీని ద్వారా నీ కుటుంబాన్ని నీవు దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచే బాధ్యత. నోవహు ఎలాగైతే షేము, హాము, యాఫెతు అనేటువంటి కుమారులను తిరిగి ప్రియ దేవుని మీద తన కుటుంబాన్ని సమస్తాన్ని కూడా ఎలాగైతే దేవుని యొక్క మరి ఉగ్రత నుండి తప్పించి రక్షించి ప్రభు యొక్క మరి బిడ్డలుగా వారు సిద్ధపరచబడ్డారు. అక్కడ రాయబడిన మాటలు అదే మనం చూస్తూ ఉన్నాం. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు చెప్తూ, షేము, హాము, యాఫెతును ముగ్గురు కుమారులను నోవహు కనెను. వారందరినీ కూడా మరి తీసుకుని వచ్చి ఓడలో కూర్చోబెట్టాడు. వారి సంతానాలను, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని నోవహు తిరిగి ఆ ఉగ్రత నుంచి తప్పించగలిగాడు. ఈరోజు ఈ సహవాసంలో పాల్గొనే మరి పురుషుడు అంటే కుటుంబానికి శిరస్సు కదా. కుటుంబానికి శిరస్సు. కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత, కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత, కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత, కుటుంబాన్ని ప్రేమించవలసిన బాధ్యత. కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఈ కుటుంబం మనం చూస్తాం. ఈ కుటుంబ బాధ్యత కుటుంబం కొరకు అంటే క్రీస్తు సంఘములకు శిరస్సు ఉన్నాడు అని జ్ఞాపకం చేశాడు పౌలు గారు.
అలాగే పురుషుడు కుటుంబానికి శిరస్సు ఉన్నాడు అని రాస్తా ఉన్నాడు. ప్రభు సంఘములకు శిరస్సు ఉన్నాడు కనుక ఈ సంఘాన్ని సంరక్షించడానికి, కాపాడడానికి, తిరిగి మరలా మహిమలోనికి నడిపించడానికి సంగమం కొరకు ఒక త్యాగపూరితమైన బలి అర్పణ ప్రభు కల్వరిలో చేశారు. అలాగే కుటుంబం కొరకు ఒక త్యాగపూరితమైన ప్రేమ, త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క విశ్వాసము కుటుంబ యజమానులుగా మరి పురుషులు కలిగి ఉంటారు. కుటుంబాన్ని దేవుని వైపునకు నడిపించే బాధ్యత పురుషులది కూడా. చాలా మంది అంటారండి సంఘాల్లో, పాస్టర్ గారిని కదా మాకు ఎక్కువ అనుభవాలు తగ్గుతూ ఉంటాయి. మా మిస్సెస్ చాలా ప్రార్థన పర్వాలండి, మా మిస్సెస్ ప్రార్థన మరి ఆవిడ ఒక్కడే చేస్తే సరిపోద్ది, ఆవిడ ప్రార్థనకి వెళ్తే సరిపోతుంది, ఆవిడ గృహ సమాధానికి వెళ్తే సరిపోతుంది, నేను మాత్రం వెళ్ళను, నేను వెళ్ళనండి అంటూ ఉంటారు పురుషులు. ఎందుకు వెళ్ళాలంటే సిఆర్ గారు మాకు నచ్చలేదు, పాస్టర్ గారు మాకు నచ్చలేదు, సంఘ పెద్దలు మాకు నచ్చలేదు. ఈ వెర్షన్లో అంటే ఏం కాదు, నిజానికి మానేయడానికి ఏదో కాదు కదా. అంటే కుటుంబాన్ని రక్షించుకుని దేవుడిలో బలపరిచే బాధ్యత నాది అని కూడా వారు గుర్తించగలిగిన పురుషులు చాలా మంది ఉన్నటువంటి దినాల్లో ఇలాంటి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి పురుషుల సహవాసం ద్వారా, మెన్స్ ఫెలోషిప్ ద్వారా మరలా తిరిగి వారి బాధ్యతలు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు వారిపై ఉంచిన బాధ్యత ఏంటో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నోవహు తన కుటుంబం కొరకు వాడను సిద్ధపరుచుకున్నాడు కదా. దేవుడి వాక్యం చేత ఈ సహవాసంలో హెచ్చరింపబడిన నీవు, దేవుడి వాక్యం చేత బలపరచబడిన నీవు తిరిగి నీ భార్యను, నీ బిడ్డను, నీ కుటుంబాన్ని నీవు దేవుడి కొరకు సిద్ధపరచుకోవడానికి ఈ సహవాసం. ఏదో వచ్చి ఒక గంట పాటలు పాడుకుని వాక్యం వినేసి నేను బాగా పాటలు పాడాను, నేను బాగా వాక్యం చెప్పాను, బాగా చదివాను అని అనుకుని వెళ్ళిపోయేంత కాదు ఈ సహవాసం. తిరిగి నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ కుటుంబాన్ని సిద్ధపరచుకున్న తరువాత తిరిగి నీ సంఘాన్ని కూడా బలపరుచుకోవాలి. నీ సంఘాన్ని కూడా రక్షించుకునే దిశలో, దేవుని మహిమలోనికి నడిపించే దిశలో నీ సంఘాన్ని నీవు సిద్ధపరచుకున్నలో నీవు కూడా ఒక పాలి భాగస్తుడిగా ఉన్నావు. నీపై కూడా బాధ్యత ఉంది. కేవలం సేవకుల మీద బాధ్యత కాదు, కేవలం సేవకుల వల్లే సంఘాలు సన్నగిలిపోతాం, సేవకుల వల్లే సంఘాలు పాడైపోవటం కాదు. విశ్వాసి బాధ్యత కూడా ఉంది. ఈ సహవాసంలో పాల్గొని నీవు నీ వంతు సహకారాన్ని అందించాలి. ప్రార్థనా సహకారమైనా లేకపోతే ఆత్మీయంగా ఏ సహకారమైనా ఒక పాజిటివ్ థింక్ లో నీవు దేవుని యొక్క సన్నిధిలో ఒక పాత్రగా పలుకుట్టుగా ఈ సహవాసం ద్వారా వాడు అప్పుడు ఈ సంఘము చాలా అభివృద్ధిలోనికి వెళతా ఉంది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 4వ మాటలో మనం చూస్తే 4వ వ్యక్తి ఎవరంటే అబ్రహాము మనకు కనిపిస్తా ఉన్నాడు. అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనకు కనిపిస్తున్నటువంటి ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అబ్రహాము ఎలాంటి వాడంటే తన కుటుంబాన్ని నీతి న్యాయములతో కూడిన మార్గములోనికి నడిపించడానికి ఇష్టపడి నడిపించిన వాడు అబ్రహాము. ఆదికాండము 18వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ భాగాలు మరి రాస్తా ఉన్నాడు ప్రభువైన దేవుడు. అక్కడ మనం చూస్తే అబ్రహాము తన కుటుంబాన్ని ఎలా సిద్ధపరిచాడు, ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహాముకు చెప్తున్న మాట ఏంటంటే, నేను అతన్ని ఎలా తెలుసుకుని ఉన్నాను అంటే, అతను నాకు ఎలా తెలిసి ఉన్నాడనంటే, అతను నేను ఎలా ఎరిగి ఉన్నానంటే, అతడు మరి తన ఇంటి వారు తన పిల్లలు వారందరూ కూడా నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించెను. ఈ సహవాసం ద్వారా పురుషులు ఏంటంటే మనం, ఈ సహవాసం ద్వారా స్త్రీలు ఏంటంటే వారు,
నీతి న్యాయములు జరిగించుచు దేవుని యొక్క ఆజ్ఞలను కైకొనే వారిగా ఉండులాగా మన కుటుంబాన్ని మనము మరి నడిపించాలి. దేవుని వైపు నడిపించాలి. నీతి న్యాయముల వైపు జీవించేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. అది ఎవరి ద్వారా సాధ్యం అవుతుందంటే కుటుంబ యజమానుడిగా మరి కుటుంబానికి శిరసైన వాడిగా, మరి కుటుంబానికి నాయకత్వం వహించేవాడిగా మరి పురుషుల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే దేవుని యొక్క నీతి న్యాయములను అనుసరించి నడిచే పిల్లలుగా బిడ్డలను మనం ఆయుధపరచాలి. రెండవది, ప్రభు ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క ఆజ్ఞను వారు అంగీకరించి దేవుని యొక్క మార్గంలో వారు జీవించేటట్టుగా మనం ఆయుధపరచాలి. అంటే ఈ సహవాసం ద్వారా మనం బలపరుచుకొని ఇంటికి వెళ్ళి మన కుటుంబాన్ని ఆ దిశగా నడిపించాలి. మనం నడుచుకుంటే మన పిల్లలు నడుస్తారు. మనం దేవుని మార్గాన్ని అనుసరిస్తే మన పిల్లలు దేవుని మార్గాన్ని అనుసరిస్తారు. నీతి న్యాయముల చేత మనం జీవిస్తే మన పిల్లలు కూడా అలాగనే జీవిస్తారు కదండి. క్రైస్తవుని యొక్క జీవితము, క్రైస్తవుని యొక్క విశ్వాసము వీటిపైన ఆధారపడి ఉంది. నీతి న్యాయము అనేది మనం జరిగించవలసింది. ప్రియ దేవుడు ప్రభైన దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నాడంటే మీరు వాటిని మానక వీటిని చేయండి. ఈ సహవాసం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మార్గాన్ని మనము వెంబడించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మార్గాన్ని నమ్మకంతో దేవుని వెంబడించాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడని ఒక సాక్ష్యం పొందుతున్నాడు. నోవహు నెమ్మది గలవాడిగా, నిందారుడిగా, నీతిమంతుడిగా ఉండి దేవుని కృపకు పాత్రుడై తన కుటుంబాన్ని అతడు రక్షించుకున్నాడు. అబ్రహామును గురించి మాట్లాడుతున్న మాటల్లో మనం చూస్తే నీతి న్యాయములతో కూడిన మార్గాన్ని తన కుటుంబానికి అబ్రహాము నేర్పించాడు. రెండవదిగా అబ్రహాముల గురించి మనం ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలోనే 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశములకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళనున్నది ఎరుగక బయలువెళ్ళిన విశ్వాసం బట్టి అతనితో మరి ఆ వాగ్దానము వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారి గుడాలను నివసించు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో వారు పరవాసులయ్యారు. ఇక్కడ రాయబడిన 2 మాటలు మనం చూస్తే ప్రియ దేవుడా, అబ్రహాము తాను పొందనైన స్వాస్యము కొరకు దేవుడు చూపించేటువంటి స్థలానికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకే ప్రభు చెప్పిన మాటను బట్టి వెళ్ళిపోయాడు. అది దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాడు. అంటే అబ్రహాము దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, దేవుని చిత్తం మీద ఆధారపడిన వాడు, దేవుని యొక్క మాటను పరిపూర్ణంగా నమ్మినవాడు. ఈరోజు ఈ సహవాసాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని యొక్క మాటను మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. దాన్ని బట్టే మనము ఆశీర్వాదానికి కర్తలుగా, వారసులుగా ఉండబోతున్నాం. అబ్రహాము ఏ రీతిగా అయితే తాను పొందనైన స్వాస్యము కొరకు బయలువెళ్ళాడో, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాడో, ఈ సహవాసాల ద్వారా మనము కూడా దేవుని యొక్క మార్గాలను మరి అంగీకరించి ఆ మార్గాలలోనికి మనము నడవాలి. తర్వాత మరొక వ్యక్తి మనం చూస్తే యోబు గారు మనం కనిపిస్తా ఉంటాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు యెహోవా యోబును గురించి చాలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోబును గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు భక్తుల గురించి దేవుడు యెహోవా ఒక ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నాడు. ఆ సాధనతో అంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. ప్రియ దేవుడు అక్కడ అంటున్నాడు దేవుడని యెహోవా, ఇదిగో నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా. అతను యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎన్ని గుణలక్షణాలు, సుగుణాలు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు,
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించేవాడు. దేవుని సహవాసంలో ఈ విషయాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. యథార్థతను అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి, కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. శరీరాశ, నేత్రాశ, జీవోత్తమం. నామకార్థమైనటువంటి సహవాసాల్లో ఇవి ఉంటాయి. ఆత్మీయమైనటువంటి సహవాసాల్లో ఇవి కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సహవాసాల్లో ఇవి కలిగి ఉంటారు. చాలా సహవాసాలు ఉంటాయి, చాలా ఫెలోషిప్లు ఉంటాయి కదండి. వాటన్నిటిలో ఇవి ఉండాలని రూల్ లేదు. అవి లోక సంబంధమైన అయి ఉండొచ్చు, కానీ ఇది దేవుని సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైన సహవాసాలు. ఈ సహవాసంలో యోబు యొక్క యథార్థత, యోబు ఎలాగైతే న్యాయవంతుడిగా ఉన్నాడో, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడో, అలాంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించవలసిన ఈ సహవాసం ద్వారా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మరొక మాట మనం చూసా, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అర్థమైన భూమి మీద అతని వంటి వాడు ఎవడు. చెడుతనాన్ని పూర్తిగా విసర్జించిన వాడు. ఈ సహవాసం ద్వారా పురుషులైతే వాడు ప్రత్యేకంగా ఎక్కువ శాతం పురుషుల సహవాస కార్యక్రమం కనుక నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. పురుషులైనటువంటి వారు మీ చెడుతనాన్ని పూర్తిగా ఇప్పటికే విసర్జించాలని నమ్ముతూ ఉన్నాను. ఇంకా ఏమైనా శాపం మిగిలి ఉంటే పూర్తిగా మీరు విసర్జించాలి. నీ కుటుంబం బాగుపడాలి అంటే, నీ పిల్లలు మంచి భవిష్యత్తులోనికి వెళ్ళాలంటే, లోక సంబంధమైన చెడుతనం నీలో ఉండడానికే. నీకున్న ప్రతి చెడు వ్యసనము నీవు విడిచిపెట్టాలి. న్యాయముగా, యథార్థంగా నీవు జీవించాలంటే, న్యాయముగా, యథార్థముగా జీవించాలి. క్రైస్తవుడు పలికే మాట అవునంటే అవును, కానీ ఈ యథార్థత మనకు కావాలి. అవకాశాన్ని బట్టి మాట మార్చడం మనం నేర్చుకోకూడదు. అబద్ధములు ఆడటం మనం నేర్చుకోకూడదు. లోకరీత్యా ఒకరినొకరు మోసం చేయట, ఒకరినొకరు మరి చీటింగ్ చేయట, ఒకరిని ఒకరు నిందించుకున్నట, ఇలాంటివి మన సహవాసంలో తావు లేదు. స్త్రీల సహవాసమైన, పురుషుల సహవాసమైన, యవనస్తులు, సంఘము, సన్యాసులు, ఏ సహవాసంలో కూడా ఒకరినొకరు నిందించుకోవడము, ఒకరి మీద ఒకరు అసూయపడటము, ఇలాంటి చెడు కార్యాలకు తావు లేదు. పూర్తిగా మనం చెడుతనాన్ని విసర్జించాలి. పూర్తిగా మన చెడుతనాన్ని, ప్రతి దానిని కూడా సంపూర్ణంగా అంగీకరించాలి. సంపూర్ణంగా అంగీకరించాలి. 10 మంది ఉన్న చోట ఎవరో ఒకరు కొంచెం ఫాస్ట్గా ఉంటారు కదండి. బైబిల్ చదవాలంటే ఫాస్ట్గా ఉండొచ్చు, వచ్చి మాట్లాడాలంటే ఫాస్ట్గా ఉండొచ్చు. ఎవరు నవగంగా, లేకపోతే ఇలాగ ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఆయనే మాట్లాడాలా, లేకపోతే ఆయనే చేయాలా, ఆమె చదవాలా, ఇలాంటి పేదప్రాయాలు పెట్టుకోవాలి. ఒకవేళ ఆ రోజు నీ సహవాసంలో నీకు బైబిల్ చదవాలని ఆలోచన వస్తే, నీకు వాక్యం చదవాలనే ఆలోచన వస్తే, ప్రార్థన చేయాలని ఆలోచన వేస్తే, నీవు దేవాలయానికి ముందుగా వచ్చి నీ పేరు వాళ్ళకి చేయి. ఈరోజు అయ్యా నేను ప్రార్థన చేయాలనుకున్నాను, తప్పనిసరిగా నీకు అవకాశం దొరుకుతుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఈ సహవాసం ద్వారా ఈ ప్రాక్టీస్ మనకు కావాలి. ఇలాంటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఈ సహవాసం ద్వారా చెడుతనాన్ని పూర్తిగా విసర్జించాలి. మనలో నుండి అసూయ, ద్వేషాలు, వీటన్నిటిని కూడా పూర్తిగా మనము వదిలిపెట్టగలిగినప్పుడే ఈ సహవాసం ద్వారా ఒక యథార్థతను మనము పొందుకుంటాం. యోబు భక్తుడు యథార్థవంతుడు, యథార్థవంతుడు కదండి. ఎంత యథార్థవంతుడు అంటే, తాను నష్టపోయినా కూడా తన యథార్థత ద్వారా దేవుణ్ణి తిరిగి ఒక్క మాట అయినా నిందించడా. అలాంటి వాడు కనుకనే దేవుడు యెహోవా ఇదిగో నా సేవకుడు యోబుని గురించి చూడు అంటే, ఒకనొక దినాన నీ కొరకు నా కొరకు ప్రభు ఇలాగ మాట్లాడబోతూ ఉన్నాడు. తీర్పు దినాన నీవు నేను విమర్శించడానికి నిలబడినప్పుడు మన కొరకు ప్రభువే ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వబోతుంది. నా సేవకుడు
నా విశ్వాసి, నా సేవకురాలు. ప్రియ దేవుని విశ్వాసులారా, యోబు తన యథార్థాన్ని విడిచిపెట్టాడు. కుమారులు, కుమార్తెలు, ఆస్తులు మొత్తం కోల్పోయాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాడు. తిరిగి మరలా తన దేహం అంతా కూడా చీకిపోతూ ఉంది, పాడైపోతుంది, పుండ్లు పెట్టేసి చివరికి రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి సమయంలో కూడా దేవుడిని యెహోవాను గమనిస్తూ ఉన్నాడు. అది అర్థంలో ఈ సహవాసం ద్వారా మనం ఇలాంటి యథార్థతను కలిగి ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని ఈ సంవత్సరం అంతా వెళ్ళానండి, ఆ 40 మందిలో నేను ఒకనండి అండి, ఆ 40 మందిలో నేను ఒకని, ఆ 39 మందికి ఆశీర్వాదాలు వచ్చినాయి, నాకు రాలేదు, ఇంక ఈ సంవత్సరం సహవాసానికి రాననే రీతిగా మన సహవాసాలు ఉంటాం. దేవుని కార్యం కలుగుతుంది. ఎదురు చూడండి, నిరీక్షించండి, నిరుత్సాహపడవద్దు. దేవుడు తగిన కాలంలో, తగిన సమయంలో ఎప్పుడు మనకు అది బయలుపరచబడాలో అప్పుడు దాన్ని మనం బయలుపరుస్తాడు ఖచ్చితంగా. దేని వల్ల కూడా నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, దేని వల్ల కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. ఈ సహవాసం ద్వారా అంతకంతకు నీ ఆత్మీయ జీవితము బలపడాలే తప్ప నిరుత్సాహపడడానికే వెళ్ళాలి. నీ యథార్థతను మాత్రం తప్పిపోవద్దు. నువ్వు ప్రార్థించింది జరిగినా జరగకపోయాను కదా, మనకు అక్కలు ఉన్నాయేమో ఆయనకు తెలుసు, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో కూడా ఆయనకు తెలుసు కదా. మనం అడగకపోవడం కూడా అడుగుతాం. ఒకవేళ అది మనం పొందుకుంటే మనకు నష్టం అనుకుంటే దేవుడు ముందుగానే మనకి ఇవ్వడం, దాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాగ ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించాలి తప్ప నెగిటివ్గా ఆలోచిస్తే దేవుని సహవాసానికి దూరం. అది మనకి ఇవ్వలేదు అని అంటే, అది మనకి ఇవ్వలేదు అని అంటే దేవుడు మనం నిందించడం కాదు. దానివలన మనకి ఏ విధమైన ప్రయోజనం లేదు, దానివలన మనకు నష్టం వాటిల్లుతుందేమో, దానివలన మన విశ్వాసాన్ని కోల్పోతున్నామో. అందుకే దేవుడు దాన్ని మనకి ఇవ్వడానికి ఆలస్యం చేశాడు, లేకపోతే ఇవ్వకుండా ఆలోచించాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. దేవుని చిత్తంలో జీవించడం, దేవుని యొక్క యథార్థతను మనం కలిగి ఉండడం. యోబు అలాంటి యథార్థతను కలిగి ఉండి ఏమంటే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుని పోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఈ యథార్థత మనకు కావాలి, ఈ నమ్మిక, ఈ విశ్వాసము మనకు కావాలి. పిల్లలు, ఇలాంటి న్యాయవంతమైన జీవితాన్ని ఈ సహవాసంలో మనం అలవర్చుకోవాలి. అంతేగాని కొంతకాలం వెళ్ళి కొంతకాలం మళ్ళీ మానేసి మళ్ళీ ఈ సహవాసాన్ని బయటకు వెళ్ళిపోయి ఈ సహవాసాన్ని నిందించడానికి ప్రయత్నం లేదు. బయట సహవాసాలు జరుగుతాయి కదండి, బయట సహవాసాలు అలా జరుగుతాయి. కానీ ఇక్కడ అలా జరగడానికి లేదు. కానీ మనము బలపరుచుకోవాలి. అలాగన యోబు బలపరచబడ్డాడు. తిరిగి మరలా 4 ఆశీర్వాదాన్ని రెట్టింపు యోబు. ఖచ్చితంగా యోబుకి ఏది అవసరమో దేవుడు ఎరుగేయండి. తిరిగి మరలా పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినట్లుగా. అంటే ఈ సహవాసాల ద్వారా మనము, మన కుటుంబాలు సమృద్ధిగా దీవించబడాలి అనే విషయాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తాము. చూడండి, ఆ ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో మరొక మాట, మరొక భక్తుల గురించి అక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. 29వ వచనంలో విశ్వాసమును బట్టి ఇంకా పైన చూస్తే 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అక్కడ చక్కని మాట రాస్తూ ఉన్నాయి. కలుగుబోవు బహుమానమునందు అతను దృష్టించేను అని రాయబడ్డాడు. కలుగుబోవు బహుమానమునందు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహవాసం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, చూడండి అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఈ సహవాసం ద్వారా ఒకవేళ నీకు ఎలాంటి శోధనలు ఎదురైనా అది నీవు సంతోషంగా ఎదుర్కోగలగాలి. ఎందుకంటే అల్పకాలము లేకపోతే పాపము లేకపోతే పాప భోగ
భోగాలను మనం అనుభవించడం కంటే దేవుని సహవాసములో దేవుని ప్రజలతో కలిగేటువంటి ఆ శోధనైన సంతోషమైన ఏదైనా కూడా మనకు గొప్ప మేలు. దాని ద్వారానే కలగబోవు బహుమానాన్ని మనం పొందుకుంటాం. దాని ద్వారానే ఆ బహుమానాన్ని మనము మన సొంతం చేసుకోబోతున్నాం. యోగు ఈ మోషే గారు ఆ కలగబో బహుమానమును దృష్టించి అల్పకాలపు లోక భోగము పాపము సుఖాన్ని విడిచిపెట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డలతో దేవుని ప్రజలతో నేను ఉండటం మంచిది అని ఎంచుకున్నాడు. కనుక మనం లోక సంబంధమైన వాటి కంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సహవాసములో, దేవుని ప్రజలతో, దేవుని విశ్వాసులతో మన విశ్వాస సంబంధమైనటువంటి ఒక మంచి జీవితాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటే మంచి. దాని ద్వారా మనం ఒక మంచి బహుమానాన్ని పొందుకుంటాం. దాని ద్వారా ఒక మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుని యొక్క రాజ్యంలో మనకు కలగబోయేటువంటి బహుమానము మన కొరకు సిద్ధపరచబడినట్లుగా ఈ భాగంలో చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తాం. కనుక పురుషులు ఏంటంటే వారు మొట్టమొదటిగా ఈ సహవాసం ద్వారా మనం నేర్చుకోవాల్సిన భాగాలు ఇక్కడ గమనించినప్పుడు ఆదాము సహవాసము పరిశుద్ధమైంది. కానీ ఆ సహవాసంలో దేవుని యొక్క మాటను ధిక్కరించడం ద్వారా ఆ మహిమను సహవాసాన్ని కోల్పోయాడు. తిరిగి మరలా మనము ఆ మొదటి పరిశుద్ధమైన సహవాసంలోనికి చేర్చబడాలి అని అంటే ఇక్కడ రాస్తున్నటువంటి భాగాలు మనం గమనించినప్పుడు పిల్లరా, ఒకటి హానోకు వలె నమ్మకంగా దేవుణ్ణి మనము గమనించాలి. దేవుని ఇష్టమైన సాక్ష్యాన్ని పొందుకోవాలి. నోహు వలె నీతిపరుడిగా మనం జీవించాలి. అబ్రహాము వలె మన విశ్వాసంతో నీతి న్యాయంతో కూడిన మార్గాన్ని మన కుటుంబానికి నేర్పిస్తూ నోవహు వలె ఆ రక్షణలోనికి కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవాల్సిన ఆ బాధ్యత మన మీద ఉంది. యోగు వలె యథార్థతను కలిగి, మోషే వలె పాప భోగములు, లోక భోగములు విడిచిపెట్టేటంటి విశ్వాసాలుగా ఈ సహవాసంలో మనం కలిగి ఉన్నప్పుడు మన ధైర్యము, మన కుటుంబాన్ని మనము సిద్ధపరచుకుంటాం. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సహవాసంలో స్త్రీల గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పి వాక్యాన్ని ముగింపులోనికి వెళ్ళిపోతారు. స్త్రీల గురించి కూడా రెండు మాటలు మనం చూస్తే, సృష్టిలో మొట్టమొదటి స్త్రీ అవ్వగా మనం చూస్తాం. జనములకు తల్లి అని మాట్లాడుతూ ఉన్నాం. జనములకు తల్లి అని మాట్లాడుతూ ఉన్నాం. కనుక పరిశుద్ధ గ్రంథములో స్త్రీలకు ఒక ప్రధానమైన స్థానం ఇవ్వబడింది. గొప్ప సంగతి ఏంటంటే కన్య మరియను దేవుడు ఎన్నుకున్నాడు కదండి, మనందరికీ తెలుసు. ఆమెతో గాబ్రియల్ దూత మాట్లాడుతున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత రెండు మూడు మాటలు ఏం మాట్లాడంటే, దేవుడు నీకు తోడైనాడు, దేవుని వల్ల నీవు కృప పొందితివి, దేవుని దయ నీ మీద ఉన్నది. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ స్త్రీల సహవాసం ద్వారా మీరు దేవుని యొక్క తోడును మీరు పొందుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క స్నేహాన్ని, సహవాసాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారు. రెండవదిగా దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నారు. మూడవదిగా దేవుని దయ మీ మీద ఉంటూ ఉంది అని రాస్తా ఉన్నాయి. ఈ సహవాసం ఒట్టిగా వెళ్ళిపోయే సహవాసం కాదు, ఇన్ని ఆశీర్వాదాలు మీకు లభిస్తూ ఉన్నాయి. అందుకనే కొత్త నిబంధనలో మనం చూస్తే మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూచింది ఎవరు అంటే స్త్రీలే. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దర్శనాన్ని చూచింది స్త్రీలే. మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, ఇలా కొంత జాబితా రాస్తూ ఉంటాడు. సలోమి, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కన్నులను చూడగలిగారు. మొట్టమొదటి దర్శనము మగ్దలేని మరియకు లభించింది. అందుకనే ఈస్టర్ పైన ఆ నెక్స్ట్ ఆదివారమే స్త్రీల ఆదివారంగా మనం పెట్టుకోవడం జరిగింది. మన పితరులు పెట్టారు. ఈస్టర్ పైన వచ్చే ఆ నెక్స్ట్ ఆదివారం స్త్రీలు, ఎందుకంటే స్త్రీలు యేసు పునరుద్ధానాన్ని చూశారు కనుక క్రీస్తుని ఆరాధించడం ప్రారంభించేటట్టు. కానీ ఈ స్త్రీ సహవాసంలో మీరు పొందుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించినట్లయితే, పురుషుల సహవాసం ద్వారా కొన్ని మాటలు మనం విన్నాం. పురుషుల సహవాసం బలపడడానికి, ఒక మంచి జీవం గల దేవుని సంఘముగా మార్చబడడానికి మన యొక్క స్త్రీల సహవాసం కూడా
ఎంతగానో మరి కృషి చేయవలసిన అవసరత ఉందని జ్ఞాపకం చేస్తాం. ఎలాంటి ప్రార్థనలు మనం చేయాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నీవు నీ దేవునికి ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమని చూచుని తండ్రికి నీవు ప్రార్థన చేయి. రహస్యమని చూచుని నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అనగా స్త్రీల సహవాసం ద్వారా, నీవు స్త్రీల ఆరాధన ద్వారా నీవు దేవుని సన్నిధిలో బలపడిన తర్వాత రెండవ మాట ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నారు. అదో నీ ఇంటికి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకోమంటే అప్పుడు ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థన చేసే అనుభవాలు కలిగి ఉంటారు. ఇక నలుగురితో కూర్చుని ప్రార్థన చేసి సహవాసంలో కూర్చుని ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. అలాంటి ప్రార్థనా జీవితంలో నీకు ఆశీర్వాదం లభిస్తుంది. అలాంటి ప్రార్థనా జీవితంలో నీకు దీవెన లభిస్తుంది. ఎంతమంది వ్యక్తిగతమైన ప్రార్థనలు మీ ఇంట్లో చేసుకుంటున్నారు? చాలా సంతోషం. చేసుకున్న వారు తిరిగి ప్రారంభించండి, తిరిగి పునరుద్ధరించండి. మీరు ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతమైన ప్రార్థనలు స్త్రీలైన వారు చేయాలి. నీ భర్త బయటకు వెళ్ళాడు, నీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు కదండి, నీ కుటుంబం మరి ఈ కుటుంబం అంతా కూడా నీ ప్రార్థన మీద ఆధారపడుతుంది. ఇంటి దగ్గర ఉన్న స్త్రీ నువ్వేం చేయాలంటే మరి కాలక్షేపం అడిగారు కానీ వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవంతో నీ గదిలోనికి వెళ్ళి నీవు ప్రార్థన. రాజులు రెండవ గ్రంథంలో ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటాడు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ప్రవక్తలలో మరి ఒకరి భార్య, ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య మరి ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడతా ఉంది. ఆ ప్రవక్త శిష్యుల్లో ఒకడైన వాడు చనిపోయాడు కనుక భార్య వచ్చి, ఇదిగో నీ దాసుడే నా పేరుపై చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేదని నీకు తెలిసి అన్నది. అప్పుడు అప్పులు వాడిన 2 కుమారులను తనకు దాసులు ఉండగా వారిని పట్టుకుని కోటకు వచ్చి ఉన్నాడు అని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమీ కావులేను అని అడుగుచు ఎలీషా గారు చెప్తున్న మాట ఏంటో తెలిసే కదా, నీ ఇంటిలో ఏమున్నాయో అది నాకు తెలియచెప్పాను, అందుకు ఆమె నీ దాసునైనా నా ఇంటిలో నూనె కూడా ఒకటి ఉన్నది అని తప్ప మరి ఏమీ లేదని చెప్తా ఉంది. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి దొరికిన పొట్టి పాత్రలన్నీ నీవు ఎరువు పుచ్చుకొనేవు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారుడు లోపల నుండి తలుపులు పోసి ఆ పాత్రలో నూనె పోసి నిన్నని ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయన్న. ఏమంటాడంటే ఇక్కడ ఆ పాత్రలన్నీ పోగు చేసుకురండి ఒకటి పాత్రలు. నీ 2 కుమారులు నీవు గదిలోనికి వెళ్ళండి, గదిలోనికి వెళ్ళి నీ గది తలుపును మూసివేయండి, ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా ఆమె అక్కడ నుండి పోయి తాను తన కుమారుడు లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసిన పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రల కోసం ప్రయత్నం చేసింది కానీ దొరకలేదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎలీషా అంటున్నాడు, నువ్వు ఆ నూనె నీ అప్పులు తీర్చి మిగిలిన దాంతో నీవు నీ కుమారులు సంతోషంగా జీవించాలి. తలుపు వేసుకున్న తర్వాత అక్కడ ఒక వ్యక్తిగతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూపిస్తాడు. ఎలీషా చెప్పాడు, నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసే. ప్రియ దేవుడా, ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు కొండ మీద ప్రసంగంలో, నీవు నీ ఇంట్లోకి తలుపులు మూసుకో. నీ గదిలో నీ వ్యక్తిగతంగా దేవునికి నువ్వు మొరపెట్టు, నువ్వు అంగలార్చు, నువ్వు విజ్ఞాపనించే, కన్నీటి ప్రార్థించే, పశ్చాత్తాపంతో దేవుని అడుగు. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ అత్తమామలు, తల్లిదండ్రులు, నీ సంఘం కొరకు ప్రార్థించే, నీ ఇరుగు పొరుగు వారి కొరకు కొంత సమయాన్ని కేటాయించి వారి కొరకు ప్రార్థించే. ఖచ్చితంగా ఇంత గొప్ప ఆశీర్వాదం లభిస్తూ ఉంది. ఒట్టి పాత్రలో నూనె నింపబడిన ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూస్తే, నీ హృదయం మేలుల చేత, ఆశీర్వాదం చేత నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతు, జీవాహారం చేత నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని పోషించబోతూ ఉంటాడు. కనుక స్త్రీలైన వారు వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాన్ని మీరు నేర్చుకోవాలి. ఇక నుంచి ప్రార్థన చేసుకోవాలి.
కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది చేసుకున్నారు కుటుంబ ప్రార్థన? నాకేం చెప్పదులే. కుటుంబ ప్రార్థన చేసుకునే వారు అందరూ చేయండి, చేయని వాడు ప్రారంభించండి. కుటుంబ ప్రార్థన చాలా ఆశీర్వాదం. ఈ సహవాసం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట అదే. వ్యక్తిగతమైన ప్రార్థనను, రెండవది కుటుంబ ప్రార్థన మీరు నేర్చుకోవాలి. నీ కుటుంబంలో నీవు ప్రార్థన చేయాలి. బిడ్డలతో కలిసి, నీ కుటుంబంతో కలిసి నీవు ప్రార్థన చేసినప్పుడు ప్రతి దినము సాయంకాలంలో ఆ ప్రార్థన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలాంటి సహవాసాలన్నీ కూడా కలిపి ఒక సంఘము, ఆ సంఘమే జీవము గల దేవుని సంఘము. ఈ జీవము గల దేవుని సంఘము సత్యములకు స్తంభమును ఆధారముగా ఉంది. ఈ సంఘము ఎక్కడికి నడిపించబడుతుందంటే దేవుని సింహాసనం ఒకనొక దినాన్న మరి నిలబడుతూ ఉంది. దేవుని సింహాసనం నిలబడుతూ ఉంది. తద్వారా ఒక ఆశీర్వదకరమైన స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కనుక ఈ సహవాసాలు మనం ఏం చేయాలంటే బలపరచాలి. ఒకరి సహవాసాన్ని ఒకరు నిందించుకోవద్దు కదండి, హేళన చేసుకోవద్దు, మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఈ అన్ని కూడా ఒకే సంఘము, ఇది జీవం గల దేవుని సంఘము. కనుక ఈ సహవాసాలన్నీ ఐక్యమత్యం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి, ఏక భావము, ఏక ఆలోచన, ఏక మనసు కలిగి ఉండాలి. అందరూ కలిసి ఐకమత్యముతో ఈ యొక్క సంఘం యొక్క మరి ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన మీద ప్రభుత్విస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆ ఒక నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మోకరించిన వారందరూ, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా మోకరించడానికి వీలు కలిగిన వారందరూ కూడా ఈ రాత్రి మోకరించండి. సంవత్సర కాలము ప్రభు పురుషుల యొక్క సహవాసాన్ని ఆత్మీయంగా, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మరి దాసుల యొక్క ప్రార్థన ద్వారా నడిపించిన రీతిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఈ రోజు ఈ ఆరాధనలో పాల్పొందిన మనందరం కూడా ఒక్క నిమిషం మోకరించి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రతి సహవాసాన్ని దేవుడు బలపరచులాగా ఈ సహవాసాలన్నీ కూడా ఒక ఆత్మీయ సంగమగా కట్టబడులాగా, ఒక ఆత్మీయ సంగమగా దీవించబడులాగా, ఒక ఆత్మీయ సంగమగా జీవం గల దేవుని సంగమగా, దేవుని ఎదుట నిలబడు సంగమగా మనందరం ఉండులాగా ఈ రాత్రి దేవుని యొక్క మరి సహవాసములో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మన సహవాసములో నీతి, న్యాయము, కనికరం అంటే మనం నేర్చుకోవాలి. మన సహవాసములో యథార్థత కలిగి నేర్చుకోవాలి. మన సహవాసములో సత్యమును వెంబడించడం నేర్చుకోవాలి. మన సహవాసములో ఇదిగో దేవునిలో నమ్మకస్తులుగా ఈ దేవునికి ఇష్టడైనటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకునేలాగా నేర్చుకోవాలి. మన సహవాసములో నీతిమంతులుగా మనం తీర్చబడాలి. ఈ రాత్రి సమయంలో ఈ సహవాసాలు పురుషుల సహవాసం ద్వారా, స్త్రీల సమాజం ద్వారా, సండే స్కూల్ యూత్ సహవాసం ద్వారా, సంఘ ఆరాధన ద్వారా, సంఘ కార్యక్రమాల ద్వారా, దేవుని దాసుల ద్వారా విశ్వాసంగా, కుటుంబాలుగా కట్టబడిన మనము ఇలాంటి ఆత్మీయ సత్యాలను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మనకు లభిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క దీవెనలు మన మీద కుమరించబడుతున్నాయి. అందుకే ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ఈ సంఘాన్ని ప్రేమించి కలంకమైన, మడతైన వాటికి ఏదైనా లేక నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన సంఘముగా ఎదుట నిలబెట్టుకున్న కొరకు, జీవగల సంఘముగా ఈ సంఘాన్ని ఆశీర్వదించి దీవించిన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆ సిలువలో కల్వరిలో ఆయన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగము చేసి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేపబడిన ద్వారా మన బ్రతుకులను తిరిగి ఆ స్వాస్థ్యంలోనికి దేవుడు నడిపించాడు. పోగొట్టుకున్న సహవాసంలో ఆ మహిమను తిరిగి మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ పరిశుద్ధ సంఘములో, సెయింట్ పాల్స్ లూథరన్ సంఘము, చిన్నపులేరి సంఘములో మరి చక్కని దేవాలయం దేవుడు మనకి ఇచ్చాడు.
ఏక మనసు ఏక భావము కలిగి దేవుని సన్నిధిలో ఐకమత్యముతో దేవునికి ప్రార్థన చేస్తూ, ఇదిగో అనేక మంది దేవుని యొక్క వాక్యం విన్నవారు పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం రాస్తూ ఉన్నాం. ప్రతి దినము సహవాసంలోనికి చేర్చుకుంటూ ఉన్నారని రాస్తూ ఉన్నాడు. ప్రతి దినము రొట్టె విరిచిన యందు ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉన్నారని రాస్తూ ఉన్నాడు. అలాంటి మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని సైతము అర్పించాడు. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన దయ, ఆయన కృప మన మీద ఉండుటను బట్టి ఆయన ఉచితమైన కృపలో నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ ప్రియుల. అనేక మంది మన మధ్యలో లేకపోవచ్చు దినాన్న, అనేక మంది మన మధ్యలో ఉండలేకపోవచ్చు, ఆరాధనలో పాల్గొనని ఆశ ఉన్న పాల్గొనలేంటి వారు ఉండకపోవచ్చు. కానీ మనము ధన్యులము. దేవుని కృపకు, ప్రేమకు మనం పాత్రలుగా ఉన్నామని ఈరోజు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనందరం ఒక్క నిమిషం కన్నీటితో, పశ్చాత్తాపముతో దేవుని సహవాసంలో ఇంకా బలపడేలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. నీలాంటి ప్రేమ ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? పరిశుద్ధుడా మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మా ప్రియపరులో కృపగల రక్షక, మీకు లెక్కని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీ సంఘమును ప్రేమించి ప్రభు నీ స్వరంగం నుంచి కాయించుందండి ప్రభు. ఈ శ్రీనివాస్ లూథరన్ దేవాలయం చిన్నపిల్లల సంఘం బట్టి ప్రార్థన చేస్తాం. సంఘ దాసులు ప్రభా, సంఘ సిఆర్ గారు, జోసెఫ్ గారు బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘ పెద్దలు, బీసీ పెద్దలునైనా ఇదిగో ప్రభా డెలిగేట్ గారు కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. దయగలందరినీ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. సంఘ సేవకులు ప్రభుత్వం సామలయ్య బట్టి ప్రార్థన చేస్తాం. వారిని వారి కుటుంబాన్ని గురించి ఆరోగ్యం బట్టి సూచనలు ఉన్నాం. ఇదిగో ప్రభా పురుషుల యొక్క సహవాసం సంవత్సర కాలం కృపను నడిపించిన ప్రభా నీకు వందనాలు. ఇదిగో ప్రభా పురుషుల సహవాసానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పురుషుల్ని బట్టి, సంఘ పెద్దలుగా ఉన్న కమిటీ సభ్యులందరిని బట్టి ప్రార్థన చేస్తాం. సహకరిస్తున్న పురుషులందరి వరకు ఉండాలి. ఇంకా దినదినము నానాటికి ప్రభా ఈ సహవాసం ఆత్మీయంగా మరి బలపడడానికి, వృద్ధి చెందడానికి ప్రభా సంఘము ఆత్మీయంగా ఇంకా ప్రభుని సన్నిధిలో బలపడడానికి కృపా క్షేమం వారికి దయచేయండి. ఇంకా ఆలోచనలు వారికి మంచి ఆలోచనలు దయచేయండి. మీకు వందనాలు. సహకరిస్తున్న సిఆర్ గారి పెద్దలు సంఘాన్ని బట్టి, సేవ సహవాసం, సండే స్కూల్ యూత్ సహవాసం బట్టి, సంఘ విశ్వాసం అందరూ బట్టి ప్రార్థన పేరు చెప్పిన దీవించి నన్ను కూడా నీ కృపలో భద్రపరిచి దేవాన్ని చిత్తమైతే మరొకసారి ప్రభు మేమందరం వీరిని కలిసి ప్రార్థించే ధన్యత అనుగ్రహించడం యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. అందరికీ వందనాలు. మరొకసారి సంఘ సిఆర్ గారు, ఆత్మీయులు జోసెఫ్ గారికి, మన ప్రేమతో ఆహ్వానించిన పురుషుల సహవాస సంఘ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా సోదరులు పురుషోత్తం గారికి, ఆరాధనలో పాల్గొన్న స్త్రీల సమాజం, యవనస్తులు, పెద్దలు, మరి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. థామస్ గారు మరి ఇక్కడ ఉన్నప్పుడు నాకు చాలా బాగా వారు ప్రేమించేవారు. ఈ రోజు వారిని కూడా చూడడం చాలా సంతోషం. ఇంకా చాలా మంది మిమ్మల్ని అందరూ చూడడం చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రార్థన చేయండి. మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ ఉన్నాం. థ్యాంక్ యూ.